దాతల సహాయం సద్వినియోగం చేస్తూ గ్రామస్తుల ఉపయోగార్థం అమృతలూరు హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ శ్మశాన వాటికలో దహన సంస్కారానికి అవసరమైన కట్టెలు, బట్టలు తదితర వస్తువులు చెరువుపల్లి రేట్లకే శ్మశాన వాటిక దగ్గర కమిటీ వారి సహకారంతో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. శ్మశాన వాటికలో అతి ముఖ్యమైన దహన గది ఆధునీకరణకు బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఆమె భర్త బొల్లు వెంకట సూర్యనారాయణ తాతయ్య 1.75 లక్షల ఆర్థిక సహాయం కమిటీ వారికి అందించారన్నారు. ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు గ్రామస్తులు పరిశీలించి సహాయ సహకారాలతో పాటు సూచనలు కూడా ఇవ్వాలని కోరారు. దాతలు అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించి శ్మశాన వాటికి దగ్గర ఉన్న కాటికాపరి మానుకొండ దానియేల్ వద్ద జమా ఖర్చుల వివరాలు ఉంటాయని తెలిపారు. హిందూ శ్మశాన వాటికలో శీతల బాక్సులతో పాటు చితాభస్మాన్ని భద్రపరచడానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాతలు స్వచ్ఛందంగా శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలకు 35 లక్షలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కరరావు, వెలుగోలు మదన్మోహన్ రావు, పరుచూరి జగదీష్, సుబ్బారావు, కొడాలి వెంకటేశ్వరరావు, చరణ్, రమేష్, శంకర్, చేకూరు నాగేంద్ర కుమార్, గోరంట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి ఈ శ్మశాన వాటికలో మరి చనిపోయిన వారికి సంబంధించి కావలసిన కట్టుపేళ్ళన్నీ కూడా ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది. అట్లాగే దీనికి అవసరమైన బొంగులు, గుడ్డ అంతా కూడా ఇక్కడే. ఇదంతా కూడా చెరువుపల్లిలో మరి అయ్యే రేటుకే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి చెరువుపల్లి ఆటో వేసుకెళ్ళి తీసుకురావటం ఇబ్బంది అనే ఉద్దేశంలో మరి కమిటీ వారి సహకారంతో ఇక్కడ చేయటం. మరి దానికి కూడా మా కాటికాపరేగా ఉంటున్న మా దానేలు కూడా బాగా సహకరిస్తున్నాడు. మీరు అవి కూడా అందరూ ఇది గమనించి మన గ్రామంలో, ఎందుకంటే చాలామంది పాపం వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి తోడు ఎవరు లేకపోవటం కూడా కొంత ఇబ్బంది. అవన్నీ ఆలోచించి మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమం మరి ఇక్కడే అన్నీ జరగాలని ఇప్పటికీ అత్యవసరమైన అన్నీ కూడా మరి చేయటం జరిగింది.